నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వనపర్తి జిల్లా ప్రెస్ క్లబ్ ఐడి కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి బృందం. కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరులకు ఎప్పుడూ అండగా ఉంటామని హామీ. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఆధ్వర్యంలో అట్టహాసంగా ఫ్యామిలీ డే కార్యక్రమం. బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్న సింగరేణి ఉన్నతాధికారుల సతీమణులు. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. ఆహుతులతో కలిసి మహిళలకు బహుమతుల అందజేత. 82,500 చేప పిల్లలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి చెరువులో వదిలిన ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి. మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వనపర్తి జిల్లా కేంద్రంలో ఎంవైఎస్ ఫంక్షన్ హాల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంబటి స్వామి ఆధ్వర్యంలో ఐడి కార్డు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రంథాలయం చైర్మన్ గోవర్ధన్ సాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పుట్టపక్క మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్, మున్సిపల్ కౌన్సిలర్స్, సోషల్ మీడియా కన్వీనర్, యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శాల్వాలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ ఐడి కార్డులను పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పుట్టపక్క మహేష్, వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ మాట్లాడుతూ పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల డిమాండ్లను, ఇండ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి చర్చించి విలేకరుల సమస్యలను నెరవేరుస్తానని, కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరులకు ఎప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి విలేకరులకు అండగా ఉంటానని ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ వనపర్తి అధ్యక్షులు అంబటి స్వామి, ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, ఉపాధ్యక్షులు ద్వారపోగు రవికుమార్, ఆంజనేయులు, హుస్సేన్, కార్యదర్శి శేఖర్, కోశాధికారి రామకృష్ణారెడ్డి, కమిటీ సభ్యులు, కౌన్సిలర్స్, ఉద్యమ నాయకుడు గద్దర్ రాజారాం, ప్రకాష్, టీపీసీసీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్వారపోగు వెంకటేష్, రామ్రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆదిత్య, చుక్కారాజు, రంజిత్, శశాంక్ సాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ పుట్టపక్క మహేష్ గారికి తన చిన్న నెక్స్ట్ కౌన్సిలర్ రాములు గారికి సాయిరాం ద్వారా మెమోటో ఇవ్వాల్సి. సామాజికవేత్తలు ఈరోజు ఒక మంచి శుభదినము. వనపర్తి పట్టణానికి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే వనపర్తి మొదటి శాసనసభ్యులు గోల్కొండ పత్రిక నడిపినటువంటి సురవణం ప్రతాప్ రెడ్డి గారిని స్మరించుకొని ఇప్పుడే మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు గారు కూడా జర్నలిస్టుల గురించి క్లుప్తంగా పాట రూపకంగా కూడా తెలియజేశారు. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, ఆన్లైన్ పేపర్ పెరిగింది. గతంలో ఒక 35 సంవత్సరాల కింద, 40 సంవత్సరాల కింద ఉదయం పేపరు, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, అట్లా ఒక 3-4 పత్రికలే ఉండే. ఈరోజు సోషల్ మీడియా రావడం వల్ల ఆన్లైన్ పేపర్లు, ఇంకా మిగతా పేపర్లు కూడా చాలా పేపర్లు ఉద్భవించినాయి. వార్త అని ఇంకా చాలా పేపర్లు ఉద్భవించినాయి. కాకపోతే ఈరోజు పాత్రికేయులకు ఏ యాజమాన్యం కూడా జీతభత్యాలు ఇవ్వడం లేదు. ఓన్లీ వాళ్ళు రాసిన లైన్ అకౌంట్ మీదే వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ ఎన్నో ప్రభుత్వాలు వీళ్ళకు వాళ్ళ ఆరోగ్య రీత్యా ఏమన్నా అయినా కూడా హాస్పిటల్కి పోతే అది నిరుపయోగంగా ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు మొన్ననే ఈ మధ్య కాలంలో మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యామిలీ డే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిఎం దేవేందర్, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు స్వరూపారాణి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సింగరేణి ఉన్నతాధికారుల సతీమణులు బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశాల ప్రకారము సింగరేణిలోని అన్ని ఏరియాలలో ఫ్యామిలీ డే నిర్వహించుకుంటున్నాము. బతుకమ్మ పండుగ సందర్భంగా మరియు దసరా పండుగ సందర్భంగా సింగరేణిలో ప్రతి సంవత్సరము ఫ్యామిలీ డే నిర్వహించుకుంటున్నాము. నిన్ననే మరి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారము లాభాల బోనస్ అందరి కార్మికులకు ఇచ్చారు. ఈ ఫ్యామిలీ డే సందర్భంగా మహిళా ఉద్యోగులు మరియు అందరు ఉద్యోగులు అధికంగా పాల్గొని విజయవంతం చేసినారు. మహిళలకు బతుకమ్మ ఆటపాట గేమ్స్ మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించాము. కార్మికులు మహిళా ఉద్యోగులు మహిళలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఫ్యామిలీ డేని సక్సెస్ఫుల్గా చేసినారు. అదేవిధంగా మరి చైర్మన్ గారి ఆదేశాల ప్రకారము ఈ 2024-25 సంవత్సరానికి సంబంధించిన నిర్ణయించిన 72 మిలియన్ టన్నుల టార్గెట్ సాధించి మరి సింగరేణిని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాను. మరి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఈ సందర్భంగా మరి మనకి సింగరేణిని అన్ని రంగాలలో అంటే మన థర్మల్ పవర్లో కానీ సోలార్ పవర్లో కానీ ఇంకా మిగతా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి కంపెనీని బలోపేతం చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ డే బతుకమ్మ పండుగ దసరా పండుగ సందర్భంగా సింగరేణిలో పనిచేస్తున్న అందరూ ఉద్యోగులకు మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రతి ఏరియాలో ప్రతి మైన్లో నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి గౌరీదేవి కానీ మరి అమ్మవారు కానీ సింగరేణిలో పనిచేస్తున్న అందరూ ఉద్యోగులకి మహిళలకి మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందజేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారు అందరికీ ఆశీస్సులు అందజేయాలని మరియు సింగరేణి కూడా దేశంలోనే నంబర్ 1 అయ్యేటట్టు అమ్మగారి ఆశీస్సులు అందరికీ ఉండాలని సింగరేణి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. విద్యానగర్ కాలనీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘురామరెడ్డి, తుంబూరు దయాకర్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, మాజీ జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ పాల్గొని గౌరీదేవికి బతుకమ్మకు పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు మాట్లాడుతూ తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి పువ్వులను దైవంగా భావించి గొప్ప సంస్కృతి తెలంగాణకు మాత్రమే సాధ్యమని అన్నారు. ఈ పండుగ ప్రపంచానికి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే గొప్ప పండుగ అని, భావితరాలకు మన ఆచార సాంప్రదాయాలు తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా ఆహుతులతో కలిసి మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని, ఆళ్ల మురళి, నాగేంద్ర, త్రివేది, ఊకంటి గోపాలరావు, సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, జేవీఎస్ చౌదరి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చీకటి కార్తీక్, పాల్లంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు, సుజాతానగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, మేరెడ్డి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడండి ఒకసారి చూడాలి. అందరికీ ఒకసారి ప్లీజ్ మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని నారాయణపేట శాసనసభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. కొండారెడ్డిపల్లి చెరువులో 82,500 చేప పిల్లలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 100% సబ్సిడీతో చేప పిల్లలను చెరువులలో వదలడం మత్స్యకారులకు ముదిరాజులకు ఆర్థికంగా ఎదగడానికి వీలుంటుందని అన్నారు. చెరువులలో సమృద్ధిగా నీరు ఉన్నందున చేప పిల్లలు పెంచడానికి ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. తదితర ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వానికి తెలియజేస్తామని కలెక్టర్ తెలిపారు. మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కాంతకుమార్ మాట్లాడుతూ జిల్లాలో చేపల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్య, మత్స్య సహకార సంఘ అధ్యక్షులు కాంతకుమార్, ఉపాధ్యక్షులు నరసింహనాయుడు, డైరెక్టర్లు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. అది లేట్ అయిపోయింది. లేపు జర లేపు మక్కువగా ఇట్లా లైవ్ కనబడాలి. అనిల్ రా బాబు, అనిల్ తీసుకోండి ఫోటో.
కలెక్టర్ మేడం కలిపి అనిల్ ఒక్క దాంట్లో రైట్ గురించి తర్వాత మీ బిల్డింగ్ ఇష్యూస్ గతంలో చాలా మంది నాకు బిల్డింగ్ గురించి కూడా అక్కడ జెడ్పీసీఓ కాంప్లెక్స్లో వెటనరీ కాంప్లెక్స్లో ఒక ఖాళీ బిల్డింగ్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేశారు. చైర్మన్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు. అది కూడా ఐ థింక్ వెటనరీ వాళ్ళ బిల్డింగ్, అది ఒక వాళ్ళ గోడౌన్ లాంటి ఒక స్టోరేజ్ బిల్డింగ్ ఉంటుంది. దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎనీహౌ ఈరోజు వచ్చిన తర్వాత నాకు చాలా ఇష్యూస్ తెలిసినాయి. డెఫినెట్లీ ఒకసారి ఏడీ గారు తర్వాత అందరితో కూర్చొని ఇవన్నీ ఇష్యూస్ డీటెయిల్గా స్టడీ చేసేసి మరి ఎట్లా మన నారాయణపేట జిల్లాలో ముందుగా పోవాలని మేము కూడా మా తరఫున గవర్నమెంట్లో కూడా ఇవన్నీ రిక్వెస్ట్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ మేము కూడా ప్రయత్నం చేస్తాము. కానీ ఈరోజు ప్రోగ్రాం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు విష్ చేస్తూ ముగిస్తున్నాం. బోడుప్పల్ మల్లికార్జున నగర్లో షేరావాలి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెలిసిన అమ్మవారు 6వ రోజు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాతలుగా బత్తుల వెంకటేష్, బత్తుల సువర్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా 2000 మందికి పైగా భక్తులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మాది 3వ సంవత్సరం వార్షికోత్సవం. ఈరోజు మహాలక్ష్మి అవతారంగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. అలాగే ఈరోజు అన్నప్రసాదం కార్యక్రమం కూడా జరిపించడం జరిగింది. షేరావాలి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ దేవి శరణవరాత్రి ఉత్సవం జరిగింది. ఈరోజు 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం కావున ఈరోజు మన రామకృష్ణ స్వామి భక్తుడు పెట్టించారు మన గురుస్వామి అన్నప్రసాదం. మనం దూల్పేట నుంచి 14 ఫీట్ల విగ్రహం ఇక్కడ ఈ ఏరియాలో ఈ సరౌండింగ్లో ఎక్కడ లేదు. 14 ఫీట్ల విగ్రహం ఇది మొదటిసారి ఇక్కడ అలంకరణ. ఇంత గ్రాండ్గా జరిపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్క ప్రజలందరికీ మా షేరావాలి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అందరికీ ధన్యవాదాలు.
వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో రంగాపూర్ శివారులోని కృష్ణానది పక్కన ఒక గోదాంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీసులకు సమాచారం అందిన మేరకు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, ఐపీఎస్ స్పెషల్ సిసిఎస్ సిఐ రవిపాల్, పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి సిబ్బంది, వనపర్తి పోలీసులు సంయుక్తంగా పేకాట స్థావరంపై దాడి నిర్వహించి 15 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 6,35,600 రూపాయల నగదు, 4 కార్లు, 4 బైకులు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పెబ్బేరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి కోర్టుకు హాజరుపరిచారు. గతంలో బిఎన్ఎస్ రాకముందు ఎట్లుండే అంటే చట్టము 7 సంవత్సరాల వరకు అని ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన చట్టంలో బిఎన్ఎస్లో కనీసం శిక్ష ఇంత ఉండాలని ప్రిస్క్రైబ్ చేశారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాల వరకు జైలు పడాలని ఉన్నదనుకోండి, నెల వేయచ్చు, 2 నెలలు వేయచ్చు, 3 సంవత్సరాల వరకు వేయచ్చు. కానీ ఇప్పుడు కొత్త చట్టంలో కనీస శిక్ష ప్రతిపాదించారు కాబట్టి దీనిలో కనీసం 1 సంవత్సరం జైలు శిక్ష అని చెప్పారు. 1 సంవత్సరం కనీసం జైలు శిక్ష, దాని మీద ఎంతైనా వేయచ్చు అన్నట్టు. ఇటువంటి సమాజంకు తెలియక మనం చెప్పేది కూడా అర్థం చేసుకోక మేము చాలా వరకు ప్రతి గ్రామంలో బిఎన్ఎస్ కొత్త చట్టాల మీద అవగాహన కార్యక్రమాలు పెట్టాము. అయినా కానీ కొంతమందిలో మార్పు లేకుండా మళ్ళీ ఈ పేకాట ఆడడం కానీ, తర్వాత ఇతరత్ర నేరాలకు, దొంగతనాలకు కానీ, చైన్ స్నాచింగ్ కానీ చేయడం ఇటువంటి చేస్తూ ఉన్నారు. వీళ్ళకు ఇప్పుడు దీని ఫలితం ఇప్పుడు తెలియదు. దీని ఫలితం రేపు కోర్టు తీర్పు వచ్చినాక అర్థమవుతుంది వీళ్ళకు. అందుకోసం మళ్ళీ చెప్తున్నాం ప్రజలకు, ఇటువంటి వ్యసనాలకు లోను కాకుండా మీరు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయకుండా మంచి సొసైటీలో బతకాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. బ్లాక్ మ్యాజిక్ పేరుతో సామాన్యులను మోసం చేస్తున్న నిందితుడు పట్టుబడ్డాడు. విశ్వసనీయ సమాచారం మేరకు కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ టీం హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి మాయమాటలతో సామాన్య ప్రజలను మోసం చేస్తున్న మాజీ రౌడీ షీటర్ మహమ్మద్ కలీం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సిసిఎస్ మాదాపూర్ మరియు బాలానగర్ పోలీసుల సమన్వయంతో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే మహారాష్ట్రకు చెందిన 2 పోయిరమోసన అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకున్నారు పోలీసులు. ముఠాలో మొత్తం 6 సభ్యులు ఉండగా అందులో 3 నిందితులు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మక్తా వద్ద పట్టుబడ్డారు. తదనుగుణంగా మిగిలిన 3 నిందితులు కూడా వాహనాల తనిఖీతో పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రైల్వే స్టేషన్, గుండ్లపోచంపల్లి, పేట్ బషీర్బాద్ వద్ద పోలీస్ స్టేషన్ సమీపంలో పట్టుబడ్డారు. విచారణలో వారు స్వచ్ఛందంగా ఈ నేరాలు చేసినట్లు అంగీకరించారు. అన్ని చట్టపరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత వారిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు వివరాలను వెల్లడించారు. మల్టిపుల్ హౌసెస్లో నైట్ దొంగతనాలు నమోదయ్యాయి. అదేవిధంగా సేమ్ సిమిలర్ ఎంఓ తోటి మనకు రాచకొండ లిమిట్స్లో కూడా నాగోల్ పిఎస్ పరిధిలో, అదేవిధంగా సంగారెడ్డి డిస్టిక్ పరిధిలో, మెదక్ డిస్టిక్ పరిధిలో ఇట్లా మనకు అఫెన్సులు నమోదు కావడం, ఎస్పెషల్లీ సైబరాబాద్ కమిషనరేట్లో
క్రైమ్స్ విభాగం నుంచి ఈ టాస్క్ని సీరియస్గా తీసుకోవడం, సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మనం ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ తోటి వీళ్ళ మీద కంటిన్యూస్ నిఘా పెట్టడం జరిగింది. సో వీళ్ళు మనం ఏంటంటే మనకున్న టెక్నికల్ డేటాని అనాలిసిస్ చేసుకుంటూ మనకున్నటువంటి సీన్ ఆఫ్ క్రైమ్స్ని ఏదైతే విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆధారాలని మైన్యూట్గా విశ్లేషించుకుంటూ మనం ఈ ఇద్దరు ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో మరియు లోకల్ పోలీసు మన డిఐస్ మియాపూర్ డిఐ కానీ అదేవిధంగా ఆర్సీపురం డిఐ, మెడ్చల్ డిఐ, అల్వాల్ డిఐ, పేట్ బషీరాబాద్ డిఐ వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి మనము కంటిన్యూస్గా ఇలాంటి క్రైమ్ జరిగే అవకాశం ఉన్నటువంటి ఏరియాలో మనం రెక్కీలు వేయడం, సో కౌంటర్గా అఫెండర్స్కి కౌంటర్గా మనం చేస్తున్న క్రమంలో ఎస్టర్డే ఈవినింగ్ అవర్స్లో మనకు మియాపూర్ లిమిట్స్లో మనకు ఒక 3 మెంబర్స్ అనుమానాస్పదంగా మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటాకి దగ్గరగా ఉన్న అఫెండర్స్ని మనం ఆపడం జరిగింది. ఆపి వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ బ్యాగ్లలో అనుమానంగా అఫెన్స్లకు యూజ్ చేసే ఆయుధాలు ఉండడం, పెద్ద కత్తులు కలిగి ఉండడం, ఈ కట్టలు కలిగి ఉండడంతో మనం కొంచెం డీటెయిల్గా ఎగ్జామిన్ చేయడంతో వాళ్ళు ఇచ్చిన వివరాల ఆధారంగా మళ్ళీ గుడ్ల పోచంపల్లి ఏరియాలో ఒక 3 మెంబర్స్ని మనం అప్రహెండ్ చేయడం జరిగింది. వీళ్ళని ఎగ్జామిన్ చేస్తే మనకు వీళ్ళు చాలా నోటోరియస్. ఇప్పుడు డీసీపీ గారు చెప్పినట్టు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి దార్ డిస్టిక్ సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించినటువంటి నోటోరియస్ అఫెండర్. సికింద్రాబాద్ తుకారాం గేట్ నార్త్ లాలాగూడ జై మాతాజీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆర్గనైజర్ బిట్ల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల మండప పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, మేము గత 34 సంవత్సరాల నుండి అమ్మవారి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి బిట్ల విజయ్ కుమార్, ఎల్ మూర్తి, సతీష్, కె విష్ణు, ఎం సంతోష్, ఎన్ రవి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. योपं पुष्पवान् प्रजावान् धनवान् भवते सर्वे जना सुखिनो भवन्तु. నమస్కారం అండి. జై మాతాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్ నార్లాడ తుకారాం గేట్ నుంచి అమ్మవారి విగ్రహం పెట్టడం జరుగుతున్నది. అన్న, ఇప్పుడు ఈ అమ్మవారు తుకారాం గేట్లో అమ్మవారిని పెట్టారు కదా, ఈ అమ్మవారు ఇప్పుడు ఎన్ని ఫీట్లు ఉంటుంది? ఈ అమ్మవారు మాకు 9 ఫీట్ల అమ్మవారు ఉన్నది. 9 ఫీట్ల అమ్మవారు. ఇంతకుముందు 10 ఫీట్ల దాకా పెడుతుంటే, కాకపోతే చాలా హైట్ అయిపోతుందని చెప్పి మేము తగ్గించి 9 ఫీట్ల అమ్మవారు పెట్టడం జరిగింది. మండపం ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? ఈ మండపం 34 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ ఈ దసరా 34 ఇయర్స్ నుంచి మండపం పెట్టడం జరిగింది. సో 34 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఏమన్నా అవుతున్నాయా? అంటే ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా డైలీ? అంటే ప్రోగ్రామ్స్ అంటే ఇది ట్రాఫిక్ ఏరియా కదా, పోలీసు మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. దీనికే కొద్దిగా ఇబ్బందిగా పడుతుంటే అట్లా చేసి తీసుకుంటున్నాము. కానీ ఆ ప్రోగ్రాంలు పెట్టే ఛాన్స్ ఉంది, కానీ లేదంటే మాకు అంత ఇది లేదు. పబ్లిక్ డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది కాబట్టి ప్రోగ్రామ్స్ ఏం పెట్టడం జరుగుతలేదు. ఇప్పుడు మీరు అమ్మవారిని పెట్టారు కదా, ఎవరికన్నా మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ బ్యాచ్లో కానీ మీకు అసోసియేషన్ వాళ్ళు ఎవరికైనా మంచి జరిగింది సార్, చాలా మంచిగా జరిగింది. అందరికీ మంచి జరిగింది. మంచి డ్యూటీలోకి ఉన్నారు, మ్యారేజ్ చేసుకొని సెట్ అయిపోయారు. దాదాపుగా నాకే జరిగింది యాక్సిడెంట్. ఆ అమ్మవారు నన్ను లేపి కూర్చోబెట్టింది. ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నానంటే అమ్మవారి దయవల్ల నేను మాట్లాడబోతున్నాను. చెప్పండి, ఇప్పుడు ఈ నిమజ్జనం ఎలా జరుగుతుంది? నిమజ్జనం చేయడం ఎప్పుడు చేస్తున్నారు, ఎలా చేస్తారు? ఇది దసరా తెల్లారి సార్. ఎప్పటికీ నిమజ్జనం చేసేది మేము దసరా రోజు చేస్తాము. దసరా తెల్లారి మేము నిమజ్జనం చేయడం వస్తుంది. ఇప్పుడు అమ్మవారిని తెచ్చారు కదా, ఇంతమంది అమ్మవారిని తెచ్చారు కదా, అమ్మవారి సెలెక్షన్ మీరు చేసినారా లేకపోతే
క్యాలెండరా లేకపోతే మీరే మేము క్యాలెండర్ ఏం యూజ్ చేయలేదు సార్. మేము ఎప్పుడైతే అమ్మవారిని మేము అక్కడ చూడడం జరిగిందో అక్కడ మాకు సుందర్ కళాకారు ఉంటాడు, ఆయన దగ్గర మేము చూసినాము. అక్కడ ఆయన ఫిగర్ నచ్చింది కాబట్టి గత 34 సంవత్సరాల దగ్గర ఆయన దగ్గరనే మేము తీసుకోవడం చెప్పింది. మళ్ళీ ఇక్కడ నాగోలు కానీ అక్కడ ఇక్కడ చాలామంది చూసినా నచ్చలే. ప్రతి సంవత్సరం మేము అక్కడ ఫిక్స్ అయిపోయినారు. ఆ తర్వాత తుకారాం గిట్టంగా ఆయన మాకు పంపించేస్తుంటారు అనమాట. అమ్మవారి తీసుకొచ్చే రోజు ఆగమనం ఏమైనా చేశారా? లేదు సార్, అలాంటి ఏం జరగలేదు. మంచిగా నిమ్మతం పోయినాం, నిమ్మతంగా వచ్చింది అమ్మవారు కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. जय माता जी की जय, जय माता जी जय, जय माता जी की जय, जय माता जी की जय. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వనపర్తి జిల్లా ప్రెస్ క్లబ్ ఐడి కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి బృందం. కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరులకు ఎప్పుడూ అండగా ఉంటామని హామీ. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఆధ్వర్యంలో అట్టహాసంగా ఫ్యామిలీ డే కార్యక్రమం. బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్న సింగరేణి ఉన్నతాధికారుల సతీమణులు. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. ఆహుతులతో కలిసి మహిళలకు బహుమతుల అందజేత. 82,500 చేప పిల్లలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి చెరువులో వదిలిన ఎమ్మెల్యే చిట్టంపార్నికారెడ్డి. మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమన్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.